మీరు 'పుష్ప' సినిమా చూసారా? అందులో హీరో ఎర్రచందనం దుంగలను ఒక డ్యాంలో వదిలేస్తాడు. విలన్‌కు దొరకకుండా వాటిని నీటిలో వదిలేసి డ్యామ్ గేట్లను మూసేస్తాడు. ఆ సినిమాలో దుంగలు నీటిలో కొట్టుకుపోయే సీన్ మీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు మీకో వీడియో చూపిస్తాను చూడండి. సేమ్ అదే సీన్‌లా ఉంది కదా! అది సినిమా, ఇది రియల్. మిగతా అంతా సేమ్ టు సేమ్. అవునా కదా? ఈ సీన్ చూసి సుప్రీం కోర్ట్ కూడా ఆశ్చర్యపోయింది. ఏంటి ఇన్ని చెట్లు వరదల్లో కొట్టుకుపోతున్నాయా అని షాక్ అయింది. అంతే, చెట్ల నరికివేతపై సుమోటోగా కేసును స్వీకరించి విచారణ కూడా చేపట్టింది. అడ్డగోలుగా చెట్లు కొట్టేస్తున్నారు. ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంటే తిరిగి మనం ఇస్తున్నది విధ్వంసమే. ఇలాగే కొట్టేసుకుంటే ఆ తర్వాత అడవులుండవు, ప్రకృతి కనిపించదు అని ఘాటు వ్యాఖ్యలే చేసింది. పలు రాష్ట్రాల్లో ఎడాపెడా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత బహిరంగంగా చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఏం చేస్తున్నారంటూ గట్టిగానే చీవాట్లు పెట్టింది. ఇక నుంచి ఇష్టారీతిన చెట్లను నరికివేస్తుంటే చూస్తూ ఊరుకోవద్దంటూ పలు రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది. అసలు చెట్ల నరికివేత వల్లే కదా ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వరదలొచ్చిందంటూ ఫైర్ అయింది. ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు, ఇక నుంచి చెట్ల నరికివేతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ సీరియస్ అయింది. అత్యున్నత న్యాయస్థానమే అంత సీరియస్ అయిన తర్వాత ఇప్పుడైనా అధికారులు మేలుకుంటారో లేదో చూడాలి.